హోమియోపతిలో జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఇట్లా ప్యాచెస్ లాగా కనపడుతుంది, పొట్టులాగా కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ అంత కేస్ హిస్టరీ, డీటెయిల్డ్ కేస్ హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఏమైనా సప్రెషన్స్ ఉన్నాయా, చిన్నప్పుడు ఏమన్నా ఎక్కువ మెడికేషన్స్ తీసుకున్నారా దేనికన్నా, అవి ఏమైనా సప్రెస్ అయ్యి ఈ స్కిన్ పైన సైడ్ ఎఫెక్ట్స్ లాగా వచ్చిందా, అలాంటివన్నీ. కొంతమందికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే అసోసియేటెడ్ డిసీజెస్ ఉంటాయి. కొంతమందికి థైరాయిడ్తో కలిసి ఉంటుంది, కొంతమందికి షుగర్తో కలిసి ఉంటుంది, కొంతమందికి ఇంకా వేరే పీసీఓడితో కలిసి ఉంటుంది. అలా కొంతమందికి కొన్ని అసోసియేటెడ్ డిసీజెస్ ఉంటాయి కదా, రెండిటికి కలిపి మనము కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్ ఏంటి, స్ట్రెస్ ఏంటి, వాళ్ళు దేనికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, శారీరక లక్షణాలు తీసుకుంటాము, మానసిక లక్షణాలు తీసుకుంటాము. అలాంటప్పుడు మొత్తం ఈ మెథడ్లో కేస్ టేకింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ హిస్టరీ అంతా తెలుసుకొని డీటెయిల్గా దేని నుంచి వచ్చింది, రూట్ కాజ్ ఏంటో కనుక్కొని అప్పుడు దాని ద్వారా మెడిసిన్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం అనేది తొందరగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది.